హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఎప్పుడైనా గమనించినామా? మన పూర్వకాలంలో మన ముత్తాతలు ఈరోజు మనకి ఉన్న కంఫర్ట్ వాళ్ళకి లేకపోయినా కూడా చాలా ధైర్యంగా ప్రశాంతంగా బతికారు. కానీ ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నా ఒక మనశ్శాంతి తప్ప. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తే ఒక సింపుల్ ఆన్సర్ ఉంటుంది. మన వేదాల్లో ఉన్న అసలైన నాలెడ్జ్ మన పక్కన పెట్టేసి బయట ఎక్కడో ఆన్సర్ కోసం వెతుకుతున్నా. వేదాలంటే కేవలం మంత్రాలు కావు. ఇవి మనిషిని తన మనిషిని ఎలా గెలవాలో, కష్టాలు ఎలా స్ట్రాంగ్ నిలబడాలో చెప్పే ఒక లైఫ్ మాన్యువల్. కొన్ని వేల ఇయర్స్ క్రితం మన ఋషులు మనిషిని లైఫ్లో వస్తున్న మెంటల్ స్ట్రగుల్స్కి సొల్యూషన్స్ ఇచ్చారు. ఈ జనరేషన్కి ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసిన పురుషోత్తం సవర్జన్ సెల్ఫ్ ఆచార్య శూన్య. ఈ పురుషోత్తంలో ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను కంట్రోల్ చేయవు. నీ జీవితానికి నువ్వే బాస్. ఫస్ట్ వన్, గోల్డెన్ స్టాచ్యూ. చాలా ఏళ్ళ క్రితం ఒక రాజ్యంలో ఒక మట్టి విగ్రహం ఉండేది. అందరూ చూస్తే ఇది చాలా ఆర్డినరీ విగ్రహం అని అనుకునేవారు. ఒకరోజు పెద్ద వర్షం పడింది. 4 రోజులు వర్షం పడింది. ఆ విగ్రహం మీద ఉన్న మట్టి కరిగిపోయింది. అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ మట్టి మీద ఆర్డినరీ విగ్రహం కాదు, బంగారు విగ్రహం ఉంది. ఇప్పుడు యుద్ధం సమయంలో బంగారం కనపడకుండా దాపెట్టడానికి దాని మీద మట్టి పోశారు. ఓవర్ టైం అందరూ ఆ మట్టి నిజమని నమ్మేశారు. మీద పడిన లేబుల్స్ ఏంటో తెలుసా? మన బ్యాక్గ్రౌండ్, మన అపీరియన్స్, వేరే వాళ్ళ మన గురించి ఏమనుకుంటారు అనే ఆలోచనలు. కానీ వేదాలు చెప్పే సత్యం ఒకటే, నువ్వు బయట కవర్ కాదు, నువ్వు లోపల నడుస్తున్న బంగారం. సెకండ్ వన్, ఎలిఫెంట్ స్టోరీ. ఒక ఊరిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికి చాలా శక్తి ఉంది, కానీ కంట్రోల్ లేకపోతే పంట పొలాన్ని నాశనం చేస్తుంది. అయినా చిన్నవాడే, కానీ ఆయన చేతిలో ఉన్న ఒక చిన్న కంట్రోల్ స్టిక్తో పెద్ద ఏనుగుని అదుపులో పెట్టాడు. ఆ చిన్న స్టిక్తో ఆ పెద్ద ఏనుగుని కూడా తన మాట వినేలా చేశాడు. మన లైఫ్లో అలా ఏనుగు ఏంటో తెలుసా? మన మనసు, మన సెన్స్. కీపర్ ఎవరు? మన విజ్డమ్, మన సెన్స్. మన కంట్రోల్లో ఉంటే అవి మన సర్వెంట్స్, కంట్రోల్లో లేకపోతే అవి మన మాస్టర్స్. థర్డ్ వన్, గార్డెన్ ఆఫ్ మైండ్. ఒక రైతు దగ్గర ఒక స్పెషల్ భూమి ఉంది. ఒకరోజు మంచి మ్యాంగో విత్తనం వేశాడు. మామిడి చెట్టు వచ్చింది, తీయని పళ్ళు వచ్చాయి. తర్వాత భూమిలో పాయిజన్ విత్తనం వేశాడు. విషం ఇచ్చే మొక్క వచ్చింది. భూమి తప్పు ఏమీ చేయలేదు, అది కేవలం విత్తనం పని చేసింది. మన మైండ్ కూడా అలాగే. మన ఆలోచనలే విత్తనాలు. మీరు ఎలా ఆలోచిస్తే మీ లైఫ్ అలాగే మారిపోతుంది. లాస్ట్ ఇయర్ అడవిలో ఒక కస్తూరి మృగం ఉండేది. దాని నుండి ఒక అద్భుతమైన సుగంధం వస్తుంది. కానీ ఆ మృగం ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. అడవి మొత్తం తిరిగి వస్తుంది, కానీ నిజం ఏంటంటే ఆ సుగంధం దాని నైబర్ నుండి వస్తుంది. మనం కూడా అలాగే హ్యాపీనెస్ కోసం ఫోన్ కొనుక్కుంటాం, పీస్ కోసం టూర్స్కి వెళ్తాం. వన్ రయన్ రిఫ్లెక్షన్. ఒక సింహం బావిలోకి చూసింది. నీటిలో తన రిఫ్లెక్షన్ కనిపించింది, కానీ అది ఇంకో సింహం అని భయపడి బావిలోకి దూకింది. మన లైఫ్లో మనం భయపడే శత్రువు ఎవరో కాదు, రిఫ్లెక్షన్. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో ప్రపంచం మీకు అదే చూపిస్తుంది. మీరు వీక్ అని నమ్మితే ప్రపంచం కూడా మీకు అలాగే బిహేవ్ చేస్తుంది. మీరు రాజు అని నమ్మితే ప్రపంచం కూడా మీ ముందు తల వంచి చూస్తుంది. వేదాలంటే పాఠకాల మంత్రాలు కావు, ఇవి మీ లోపల నిజమైన రాజుని మెలుగొప్పే నిజాలు. మీరు ఈ యూనివర్స్లో ఒక భాగం. మీ జీవితానికి బాస్ వేరే ఎవరో కాదు, మీ సమాజానికి కింగ్. ఈ వేదాలు ఉన్న 5 శాస్త్రాలు మీ గుండెలో పెట్టుకోండి, అప్పుడు భయం మిమ్మల్ని ఆపలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు తెలుగు డ్రీమర్స్.